హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ వీడియోలో హోల్డ్ ఆన్ మై లేడీ అని చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 2ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మన జనరల్కి ఏమో ఆల్మండ్స్ అనేవి పడవు, కానీ ఏం చేస్తుంది అంటే జనరల్ కోసం అని చెప్పేసి ఆల్మండ్స్ని ఇచ్చేస్తుంది. ఇంకా అవి తిన్న తర్వాత జనరల్ వాళ్ళ అసిస్టెంట్ జనరల్తో అంటూ ఉంటారు, అసలు ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది, మీకు ఆల్మండ్స్ పడవని తెలిసినా మీకు ఇచ్చింది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జనరల్ అంటాడు, నువ్వు ఒకసారి టేస్ట్ చేయ ఆ బిస్కెట్స్ని ఎంత బాగున్నాయో అని చెప్పేసి అలా అంటాడు. ఇంకా సరే అని చెప్పి అసిస్టెంట్ కూడా తింటాడు. సో తనైతే చాలా బాగున్నాయి, నేను ఆ బాయ్కి ఏమి రావనుకున్నాను, కానీ తనకి ఇంత బాగా వంట చేయటం వచ్చా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంక తర్వాత జనరల్ ఏమో తన అసిస్టెంట్ని పంపించేస్తాడు. ఇంకా జనరల్ పడుకుంటే అప్పుడు తన కల్లోకి వాళ్ళ మదర్ వస్తూ ఉంటారు. వాళ్ళ మదర్ ఏమో జనరల్కి చిన్నగా ఉన్నప్పుడు డంప్లింగ్స్ అనేవి తినిపిస్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా జనరల్కి మెలకు వస్తుంది. ఇంకా తనైతే లెగిసి చూసేటప్పటికి తనని గట్టిగా అంటే వెనకాల నుండి బాయ్ కొడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు జనరల్ అడుగుతూ ఉంటాడు ఏమైంది అని చెప్పి. అప్పుడు బాయ్ అంటుంది, మీరు ఎందుకు ఆల్మండ్ కేక్స్ తిన్నారు, మీకు అసలే ఆల్మండ్స్ పడవు కదా, మళ్ళీ ఎందుకు మీకు ఏమన్నా అయితే మళ్ళీ నన్ను అంటాను కా అని చెప్పేసి ముందు అది వామిటింగ్ చేయండి అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు జనరల్ అంటాడు, నేను కాదు తింది, నా అసిస్టెంట్ తిన్నాడు ఆ బిస్కెట్స్ అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు బాయ్ అడుగుతుంది ఎలా ఉన్నాయి బిస్కెట్స్ అని చెప్పి. ఇంకా అప్పుడు జనరల్ అంటాడు, నా అసిస్టెంట్కి ఆ బిస్కెట్స్ నచ్చినాయి అంట అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు అది విన్న తర్వాత బాయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, నాకు తెలుసు అని చెప్పి. ఇంకా జనరల్ అంటాడు, సరే అయితే నువ్వు ఇంకా నా కోసం అని చెప్పి వంట చేస్తానన్నావు కదా, నేను దానికి ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు బాగా వంట చేస్తున్నావు కాబట్టి అని చెప్పేసి అంటాడు. సరే అయితే పదండి మనం నీ కోసం వంట చేయడానికి కూరగాయలు వాటన్ని కొనడానికి షాపింగ్కి వెళ్దామని చెప్పేసి జనరల్ని తీసుకువెళ్తుంది. అయితే ఆ మార్కెట్లో ఎవరో వ్యక్తి అంటే ఒక షాప్ ఓనర్ జేబులోంచి మనీ తీసేస్తుంటే ఆ దొంగని పట్టుకుని కొడుతుంది. ఇంకా ఆ వ్యాపారికి తను అంటే ఆ దొంగ తీసుకున్న డబ్బులన్నీ కూడా ఇచ్చేస్తుంది. ఇంకా ఆ వ్యాపారి అయితే చాలా థ్యాంక్స్ అంటాడు. ఇంకా బాయ్ వాళ్ళు జనరల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని తెలిసిన తర్వాత ఆ వ్యాపారి అయితే కొంచెం టెన్షన్ పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే బాయ్ ఏమో తను ప్యాలెస్కి వెళ్తుంది. ఇంకా అక్కడికి వాళ్ళ అసిస్టెంట్ వచ్చి, బాయ్ నువ్వు కొన్న కూరగాయలన్నింటినీ కూడా ఎవరో కిచెన్ హెడ్ అంట బయట పడేస్తున్నారు అని చెప్పేసి అంటుంది. ఇంకా వెంటనే బాయ్ ఏం చేస్తుంది అంటే, ఏంటి నా కూరగాయలని ఎవరో పడేస్తున్నారా, పద ఎప్పుడే వెళ్దాం అని చెప్పేసి వెంటనే కిచెన్కి వెళ్తుంది. ఇంకా అక్కడైతే కిచెన్ హెడ్ ఉంటాడు. ఇంకా కిచెన్ హెడ్ అయితే బాయ్ని అస్సలు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటాడు. సో బాయ్కి అయితే ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో మన బాయ్ ఏం చేస్తుంది అంటే, సరే నువ్వు ఇంత ఆరోగ్యంగా బిహేవ్ చేస్తున్నావు కదా, మన ఇద్దరం కలిసి ఒక కాంపిటీషన్ పెట్టుకుందాం, ఆ కాంపిటీషన్లో విన్ అయితే కనుక ఈ కిచెన్ హెడ్ అనేది నేను అవుతాను, అంతేకాదు నువ్వు నాకు సారీ 3 times చెప్పాలి, ఒకవేళ నువ్వు విన్ అయ్యావు అంటే నువ్వు ఏదో క్యాంపెయిన్కి వెళ్తున్నావు కదా, అక్కడికి నీకు అసిస్టెంట్ కింద నేను 30 days పాటు ఉంటాను అని చెప్పేసి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత ఈ హెడ్ అయితే సరే అని చెప్పి ఇంకా కాంపిటీషన్కి ఒప్పుకుంటాడు. ఇంకా ఈ విషయం అంతా జనరల్ వాళ్ళ అసిస్టెంట్ జనరల్కి చెప్తాడు. ఇంక వెంటనే జనరల్ ఏం చేస్తాడు అంటే అక్కడి నుండి బయలుదేరి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. ఇంక తర్వాత మన బాయ్ అలాగే ఆ కిచెన్ హెడ్ ఇద్దరు కూడా మొత్తం అంతా వంటలు అనేవి చేస్తారు. సో వాళ్ళిద్దరూ కూడా డిషెస్ అన్నీ ప్రిపేర్ చేసి వెంటనే జనరల్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, మీరే ఈ డిషెస్ని తిని ఏది బాగుందో చెప్పాలి అండ్ మీ రివ్యూ ఆనెస్ట్గా ఉండాలని చెప్పి, ఎవరు ఏ డిష్ని ప్రిపేర్ చేశారో మేమిద్దరం చెప్పలేదు అని చెప్పేసి అంటుంది. ఇంకా సరే అని చెప్పి జనరల్ రెండింటిని కూడా టేస్ట్ చేస్తాడు. ఇంకా టేస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే జనరల్ బాయ్ చేసిన డిషే బాగుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత బాయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా బాయ్ అడుగుతూ ఉంటుంది కిచెన్ హెడ్ని, నువ్వు నాకు సారీ చెప్తానన్నావు కదా 3 times చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు తనేమంటాడు అంటే సరే అని చెప్పేసి 3 times సారీ అనేది చెప్తాడు. ఇంకా తర్వాత జనరల్ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు అంటే, నువ్వే తిను మీ వైఫ్ చేసింది అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా జనరల్ ఏమో అంటే బాయ్ చేసిన ఫుడ్ అంతా కూడా తింటూ ఉంటాడు. ఇంకా అప్పుడే జనరల్ వాళ్ళ అన్నయ్య, నేను కూడా తింటాను, ఏంటి బాయ్ అంత బాగా చేసిందా అనేటప్పటికి జనరల్ ఏమో ఆపుతూ ఉంటాడు, వద్దు నువ్వు తినొద్దు అని చెప్పేసి. ఇంకా అప్పుడు వాళ్ళ అన్నయ్య అంటాడు, నేనెందుకు తినకూడదు అనేటప్పటికి జనరల్ అంటాడు, ఇది మా వైఫ్ చేసింది కాబట్టి నేనే తినాలి, నువ్వు తినొద్దు అని చెప్పేసి అంటాడు. ఇంకా జనరల్ వాళ్ళ అన్నయ్య ఏమో సరే అయితే నువ్వే తిను మొత్తం అంతా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అసలు జనరల్ ఎందుకు తినొద్దు అని ఆపుతాడు అంటే ఆ ఫుడ్ అంతా కూడా సాల్టీగా ఉంటుందన్నమాట.
బాయ్ ఫుడ్ పాకకూడదు అని చెప్పేసి ఆ కిచెన్ హెడ్ బాయ్ వండే వంటలో ఉప్పు అనేది ఎక్కువ వేసేస్తాడు. అయితే జనరల్ ఏం చేస్తాడు అంటే బాయ్ ఏం వంట వండుతుందో ముందుగానే కనిపెట్టి సో, ఆ విషయాన్ని జనరల్ వాళ్ళ ఫాదర్‌కి చెప్తాడు. ఇంకా జనరల్ వాళ్ళ ఫాదర్ కూడా బాయ్ వైపే సపోర్ట్‌గా మాట్లాడతాడు. సో, ఇప్పుడు వాళ్ళ అన్నయ్య అంటే జనరల్ వాళ్ళ అన్నయ్య ఈ ఫుడ్‌ని తింటే వీళ్ళ ప్లాన్ అంతా తెలిసిపోతుంది అని చెప్పి జనరల్ అలా ఆపుతాడు. ఇంకా ఆ రోజు నైట్ ఏమవుతుంది అంటే జనరల్ అంటే ఈ క్వింగ్ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తాడు. ఇంకా అక్కడ నైట్ అయితే ఫుల్‌గా డ్రింక్ చేసేస్తాడు. ఎందుకంటే క్వింగే కావాలని చెప్పి జనరల్‌ని డ్రింక్ చేపిస్తుంది. ఇంక తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా! సో, అక్కడైతే మన బాయ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా బాయ్ దగ్గరికి వెళ్ళి జనరల్ ఏం చేస్తాడు అంటే తన్ని కిస్ చేస్తాడు. ఇంక తర్వాత రోజు మార్నింగే బాయ్ ఏం చేస్తుంది అంటే, రాత్రి జరిగిన దాని గురించి మొత్తం అంతా తన అసిస్టెంట్‌కి చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ అసిస్టెంట్ అంటాడు, "అవునా! నిన్ను ఇష్టపడుతున్నట్టున్నాడు జనరల్ అందుకనే తను అలా బిహేవ్ చేశాడు. లేకపోతే నిన్నెందుకు కిస్ చేస్తాడు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఈ అసిస్టెంట్ ఏమంటాడు అంటే, "బాయ్ నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు వెళ్లి జనరల్ దగ్గరికే వెళ్లి కనుక్కో" అని చెప్పేసి ఇంక తనకి కొన్ని టెక్నిక్స్ అనేవి చెప్తాడు. ఇంక బాయ్ కూడా సరే అని చెప్పేసి జనరల్ దగ్గరికి కాలిగ్రఫీ నేర్చుకోవడానికి వెళ్ళినట్టు వెళ్తుంది. ఇంకా అప్పుడు జనరల్ అంటాడు, "అదేంటి నీకసలు నేర్చుకోవడమే ఇష్టం ఉండదు కదా! ఈరోజు నువ్వే వచ్చావేంటి?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు బాయ్ అంటుంది, "నాకు కూడా ఇలా నేర్చుకోవాలనిపించింది అందుకే వచ్చాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు జనరల్ కూడా సరే అని చెప్పేసి తనకి నేర్పిస్తూ ఉంటాడు. ఇంక అప్పుడే బాయ్ అయితే అన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడు, "ఒకవేళ నువ్వు తన్ని ఇష్టపడుతున్నట్లయితే నువ్వు జనరల్ చేయి పట్టుకుంటే నీకొక ఫీలింగ్ కలుగుతుంది. సేమ్ జనరల్ కూడా అలాగే ఉంటుంది" అని చెప్పేసి అంటాడు. ఇంకా అందుకని చెప్పి బాయ్ అలాగే చేయి పట్టుకుంటుంది. కానీ తనకైతే ఏం ఫీలింగ్ రాదు. ఇంక తర్వాత జనరల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా బాయ్ అయితే డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. ఇంక తర్వాత తన అసిస్టెంట్ చెప్పింది గుర్తొస్తుంది. "నువ్వు గనక జనరల్ దగ్గర ఉంటే నీకు టైం అనేది ఈజీగా గడిచిపోతుంది" అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు బాయ్ అంటుంది, "ఇదేంటి టైం అనేది ఈజీగా గడిచిపోతుంది" అని చెప్పేసి అన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం అస్సలు టైం గడవట్లేదు అని చెప్పి అలా అనుకుంటూ తనైతే ఇంక కాలిగ్రఫీని ప్రాక్టీస్ చేయకుండా అక్కడే పడుకొని పోతూ ఉంటుంది. ఇంక తర్వాత బాయ్ అలాగే తన అసిస్టెంట్ ఇద్దరు కూడా కలిసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంక అప్పుడే వాళ్ళకి అంటే జనరల్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా! సో, వాళ్ళ సిస్టర్. సో, బాయ్ వాళ్ళ సిస్టర్ కనిపిస్తుంది. సో, బాయ్ వాళ్ళ సిస్టరు తన మెయిడ్ ఇద్దరు కూడా ఎక్కడికో వెళ్తూ ఉంటారు. ఇంక మన బాయ్ వాళ్ళైతే వాళ్ళ సిస్టర్‌ని ఫాలో అయితూ వెళ్తూ ఉంటారు. ఇంక అప్పుడే వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ మెయిడ్ ఇద్దరు మాట్లాడుకోవడం వింటారు. అసలు ఈ సిస్టర్ ఎక్కడికి వెళ్తుంది అంటే, ఈ సిస్టర్‌కి పెళ్లి కాకముందు తను వేరే అబ్బాయిని ఇష్టపడింది. అయితే వాళ్ళ ఫ్యామిలీలో అంటే వాళ్ళ ఫాదర్‌కి కొంచెం మనీ అనేది ప్రాబ్లమ్ రావటం వల్ల తను జనరల్ వాళ్ళ అన్నయ్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడేమవుతుంది అంటే తను ప్రీవియస్‌గా లవ్ చేసిన ఆ అబ్బాయికి ఒంట్లో బాగాలేదని తెలిసి తను ఆ అబ్బాయిని చూడటానికి వెళ్తుంది. అయితే దారిలో కొంతమంది రోగ్స్ వచ్చేసి ఈ సిస్టర్‌ని ఏడిపిస్తూ ఉంటారు. అయితే మన బాయ్ వచ్చి ఇంకా సిస్టర్‌ని కాపాడుతుంది. ఇంకా కాపాడేటప్పటికి ఏమవుతుంది అంటే, ఇంకా జనరల్ వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఏం జరిగింది అని చెప్పి వాళ్ళందరిని కూడా ఇంటికి తీసుకెళ్ళి అడుగుతారు. ఇంకా జనరల్ వాళ్ళ అన్నయ్య అయితే బాగానే అంటూ ఉంటాడు. "నీ వల్లే అయ్యుంటుంది. నువ్వు అలా రోడ్డు మీదకి వెళ్ళి అసలు ఎందుకు గొడవ పడుతున్నావు? నిన్ను బయటకి వెళ్ళొద్దన్నాను కదా!" అని చెప్పేసి అలా అంటాడు. అయితే ఈ సిస్టర్ మాత్రం లేదు జనరల్ తనదేం తప్పులేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే ఈ జనరల్ వాళ్ళ అన్నయ్య మాత్రం వినడనమాట. ఇంకా బాయ్‌ని తిడుతూ ఉంటాడు. ఇంకా బాయ్ కూడా చాలా పొగరుగా మాట్లాడుతుంది జనరల్ వాళ్ళ అన్నయ్యతో. ఇంకా జనరల్ వాళ్ళ అన్నయ్యకి చాలా కోపమొచ్చేసి తనేం చేస్తాడు అంటే, "నువ్వు ఇలా బయటకి వెళ్ళి అందరితో ఫైట్ చేసినందుకు పనిష్మెంట్ కింద నీకు ఈరోజు నైట్ అంతా నువ్వు నీల్ డౌన్ వేసి కూర్చోవాలి మన ఓల్డ్ మ్యాన్షన్‌లో" అని చెప్పేసి అంటాడు. ఇంక దానికి బాయ్ కూడా సరే అయితే అని చెప్పేసి అంటుంది. ఇంక ఏం చేస్తుంది అంటే, ఆ మ్యాన్షన్‌కి వెళ్లి నీల్ డౌన్ చేస్తుంది. ఇంకా అక్కడికే ఈ సిస్టర్ వచ్చేసి, "చాలా థాంక్స్ నువ్వు నా గురించి చెప్పలేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు బాయ్ అంటుంది, "నాకు తెలుసు నేను మరీ అంత మంచిదాన్ని కాదు కానీ, నాకు కూడా అంటే ఎక్కడ ఎలా ఉండాలి అనేది తెలుసు" అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంక అప్పుడు ఈ సిస్టర్ అయితే బాయ్‌తో ఫ్రెండ్ అయిపోతుంది. సో, బాయ్ పైకి కనిపించినంత రూడ్‌గా ఏమీ ఉండదు. తను చాలా మంచిది అని చెప్పి సిస్టర్‌కి అర్థమవుతుంది. ఇంక తర్వాత ఆ సిస్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా మన బాయ్ అయితే ఒక్కతే అలాగా నీల్ డౌన్ చేసి ఉంటుంది. ఇంకా అదే టైంలో అక్కడికి జనరల్ వస్తాడు. సో, జనరల్ వచ్చి బాయ్‌ని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే జనరల్‌కి అసిస్టెంట్ జరిగిందంతా చెప్తాడు. ఇంకా జనరల్ కూడా బాయ్ చాలా మంచిది అని చెప్పి గమనిస్తాడనమాట. ఇంక తర్వాత రోజు మార్నింగే బాయ్ అయితే తన అసిస్టెంట్‌తో అంటూ ఉంటుంది, "నాకేమైనా నిద్రలో నడిచే అలవాటు ఉందా ఏంటి? నేను ఆ మ్యాన్షన్ నుండి ఇక్కడికెలా వచ్చాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు వాళ్ళ అసిస్టెంట్ అంటాడు, "నువ్వు రాలేదు. నిన్ను జనరల్ తీసుకొచ్చాడు. అండ్ జనరల్ చాలా మంచివాడు తెలుసా? నిన్ను బాగా కేర్ చేసుకుంటున్నాడు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు.
ఇంకప్పుడే బాయ్‌కి గుర్తొస్తుంది. అయ్యో! నైట్ నేనేమన్నా మాట్లాడేసానా జనరల్‌తో అని చెప్పేసి వెంటనే జనరల్ దగ్గరికి వెళ్ళిపోతుందనమాట. సో, జనరల్ నువ్వెందుకు నైట్ ఇక్కడ పడుకున్నావు స్టడీ రూమ్‌లో అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ వస్తుంది. అయితే అదే టైంలో అక్కడ క్వింగ్ ఉంటుంది. సో, క్వింగ్ అయితే బాయ్‌తో మాట్లాడుతూ ఉంటుందనమాట. సో, "నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు. నేనైతే నిన్ను మీటింగ్‌కి పిలవడానికి వచ్చాను. ఎప్పుడు కూడా మనం అంటే మనలాంటి హై రేంజ్‌లో ఉన్న వాళ్ళ లేడీస్ అందరూ మీట్ అవుతూ ఉంటారు. అలాంటి ప్లేస్‌కి నువ్వు వచ్చుండవు కదా! అయినా సరే నీకేమీ తెలీదు కదా!" అని చెప్పేసి, "నువ్వు ఒక ట్రైబ్ నుండి వచ్చావు కదా!" అని అలా బుల్లీ చేస్తూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత బాయ్‌కి చాలా కోపమొచ్చి, "నేను కూడా వస్తాను" అని చెప్పి అంటుంది. ఇంకా జనరల్ అలాగే బాయ్ ఇద్దరు కూడా కలిసి ఆ పార్టీకి వెళ్తారు. ఇంకా అక్కడికి లేట్‌గా వెళ్తారు. సో, బాయ్ అయితే అక్కడ డ్రింక్ అనేది తాగేస్తుంది. "నన్ను క్షమించండి నేను లేట్‌గా వచ్చాను" అని చెప్పి. అయితే ఆ డ్రింక్ ఏంటి అంటే ఎవరైతే ఓడిపోతారో గేమ్‌లో వాళ్ళు తాగే డ్రింక్ అనమాట. సో, అది చాలా చేదుగా ఉంటుంది. ఇంక తర్వాత అందరూ కూడా తనని చూసి నవ్వుతారు. తర్వాత క్వింగ్ ఏం చేస్తుంది అంటే సో, బాయ్‌తో చెప్తూ ఉంటుంది. మనం గేమ్ ఏంటి అనేది రూల్స్ నీకు చెప్తాను అని చెప్పి. ఆ గేమ్ ఏంటంటే సో, పోయెమ్స్ అనేవి చెప్తూ ఉండాలి. ఇంకా బాయ్ అయితే ఆ గేమ్‌లో ఓడిపోతుంది. ఇంకా అందరూ నవ్వుతూ ఉంటారు. ఇంకప్పుడు జనరల్ ఏం చేస్తాడు అంటే బాయ్ బదులు నేను తాగుతాను టీ అని చెప్పేసి తను ఆ చేదుగా ఉన్న టీని తాగేస్తాడనమాట. ఇంక తర్వాత వీళ్ళందరూ కూడా బాయ్‌ని వదిలేసి వీళ్ళందరూ కూడా గేమ్ ఆడేస్తూ ఉంటారు. ఇంకా ఆ గేమ్ అంతా చూసిన తర్వాత బాయ్‌కైతే చాలా కోపమొచ్చేస్తూ ఉంటుంది. సో, తనేంటంటే డిప్రెస్ అయిపోతుంది. ఎప్పుడు నార్మల్‌గా అయితే తనకి కోపమొచ్చేస్తే అందరిని కూడా తిడుతూ ఉండేది కదా! సో, ఈసారి మాత్రం తను డిప్రెస్ అయిపోయి సరే అయితే మీరందరూ ఆడుకుంటూ ఉండండి. నేను ఇక్కడి నుండి వెళ్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా అలా అని వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ బాయ్ ఒక చోట కూర్చొని డల్‌గా ఉంటుంది. ఇంక అక్కడికే సిస్టర్ కూడా వస్తుంది. సో, సిస్టర్ వచ్చేసి "నువ్వసలు ఎందుకు తన్ని వదిలేసావు? నేనింకా నువ్వు క్వింగ్ మీద గొడవకెళ్ళిపోతావేమో అనుకున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇప్పుడు బాయ్ అంటుంది, "నేను నార్మల్‌గా అయితే అలాగే చేసేదాన్ని. కానీ ఇప్పుడెందుకిలా బిహేవ్ చేస్తున్నానో నాకు కూడా అర్థం కాలేదు. నేను ఒకవేళ ఈ మ్యాన్షన్‌లో ఉండటం వల్లే ఇలా మారిపోయాననుకుంటా" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఆ సిస్టర్ అంటుంది, "కాదు నాకు తెలిసి నువ్వు జనరల్ వల్లే మారిపోయినట్టున్నావు. నువ్వు జనరల్‌ని ఇష్టపడుతున్నావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు మన బాయ్ అంటుంది, "లేదు ఏమో నాకు తెలీదు. కానీ జనరల్‌కి నేను సూట్ అవ్వను. సో, నాకైతే తెలిసైతే ఆ క్వింగే సూట్ అవుతుంది. తనకు కూడా క్వింగే ఇష్టం అనుకుంటా" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు వాళ్ళ సిస్టర్ అంటుంది, "ఏం కాదు. నువ్వు జనరల్‌ని గమనించావా? జనరల్ ఎప్పుడు కూడా నీకే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అలాగే నువ్వు ఓడిపోయినప్పుడు కూడా తను నీ గురించే పట్టించుకుంటూ ఉన్నాడు. నాకు తెలిసి జనరల్‌కి నువ్వంటేనే ఇష్టం" అని చెప్పేసి అంటుంది. ఇంక తర్వాత వాళ్ళ సిస్టర్ ఏం చెప్తుంది అంటే, "ఆ క్వింగ్ జనరల్‌ని నీ నుండి తీసుకోకుండా నువ్వే కాపాడుకోవాలి" అని చెప్పేసి అంటుంది. ఇంక అది విన్న తర్వాత బాయ్ కూడా బాగా డిసైడ్ అవుతుందనమాట. ఎలాగన్నా సరే జనరల్‌ని నేనే ఇష్టపడతాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయితే అదే టైంలో జనరల్ వాళ్ళ అసిస్టెంట్ అంటే బాయ్ దగ్గరికి వచ్చి, "నీ మెయిడ్ ఉంది కదా! సో, తనని ఇబ్బంది పెడుతుంది క్వింగ్" అని చెప్పేసి అంటాడు. ఇంక వెంటనే బాయ్‌కి కోపం వచ్చేసి అక్కడికి వెళ్తుందనమాట. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత క్వింగ్ అంటుంది, "నన్ను క్షమించు బాయ్. నేనిలా నడుస్తూ ఉంటే రివర్‌లో నా హెయిర్ క్లిప్ పడిపోయింది. అది మా మదర్ ఇచ్చింది. నాకు చాలా ఇంపార్టెంట్. అందుకే నీ మెయిడ్ ఉందని నీ మెయిడ్‌ని నీళ్ళలోకి దూకి దాన్ని తీసుకురమ్మన్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు బాయ్ ఏం చేస్తుంది అంటే, "నా మెయిడ్ ఏంటి నీకు హెల్ప్ చేసేది? నేను హెల్ప్ చేస్తాను" అని చెప్పేసి నీళ్ళలోకి ఒక కర్ర లాంటిది పెట్టి ఆ నీళ్ళన్నిటిని కూడా క్వింగ్ మొహం మీద పడేలాగా మొత్తం అంతా బయటకు వేసి "ఇప్పుడు దొరికిందా? ఇప్పుడు దొరికిందా?" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు క్వింగ్‌కి కోపం వచ్చేసి వీళ్ళిద్దరూ కూడా కొట్టుకుంటారు. ఇద్దరు కూడా నీళ్ళలో పడిపోతారు. ఇంకా కట్ చేస్తే ఆ రోజు నైట్ జనరల్ అయితే బాయ్‌కి ఒక కషాయం అనేది తినిపిస్తూ ఉంటాడు. ఇంక అప్పుడు బాయ్ అయితే జనరల్‌తో "నన్ను క్షమించండి. నేను క్వింగ్‌ని అలాగా ఇబ్బంది పెట్టుండకూడదు. తనని నీళ్ళలో పడేశాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు జనరల్ అంటాడు, "నువ్వు చేసింది కరెక్టేలే. అయినా సరే క్వింగ్ నిన్ను అంతలాగా అవమానించి ఉండకూడదు ఆ గేమ్‌లో. సో, ఇదంతా కూడా మా అన్నయ్య అలాగే మా వదిన వల్లొచ్చింది. వాళ్ళిద్దరే ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా పెట్టాలి" అని చెప్పి అన్నారు. సో, ఇక నుండి ఆ క్వింగ్ ఇంక రాదులే ఇలాంటి గేమ్స్ అని చెప్పి సో, మనకే కొంచెం మంచిదయింది. నువ్వు ఇలా చేయటమే మంచిది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత బాయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంక తర్వాత బాయ్ అయితే జనరల్‌తో నాకు నేనెందుకో నిన్ను ఇష్టపడుతున్నాను అనుకుంటా అని చెప్పేసి అంటుంది. ఇంక జనరల్ అయితే అది విన్న తర్వాత షాక్ అవుతాడు. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.